పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కాటమరాయుడు. డాలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి అడ్డంకి వస్తూనే ఉంది. మొదట ఈ సినిమాకి ఎస్జే సూర్య దర్శకత్వం వహిస్తానని చెప్పి సడన్ గా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా డాలి చేతికి వెళ్ళింది. అంతేకాకుండా ఈ సినిమాపై అనుకున్న స్థాయిలో బజ్ లేదు. అయితే ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమాపై హైప్ పెంచారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ తో అంచనాలు భారీ పెరిగాయి. అయితే ఈ సినిమా ఆడియో వేడుక జరపకుండా డైరెక్ట్ గా పాటలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 పాటలు కూడా డైరెక్ట్ గా రిలీజ్ చేసి ఆ తర్వాత ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడు పవన్ కూడా అన్నయ్యను ఫాలో అవుతున్నాడు. కాటమరాయుడు మూవీ సాంగ్స్ ను డైరెక్ట్ గా రిలీజ్ చేసి ఫ్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, సరైనోడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ధృవ సినిమా సాంగ్స్ ఒక్కొక్క పాటను ఆన్లైన్ లో రిలీజ్ చేసి తర్వాత గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమా కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. మరి అన్న చిరుతో పాటు మిగిలిన మెగా హీరోల సెంటిమెంట్ పవన్ కు కలిసి వచ్చి కాటమరాయుడు హిట్ అవుతుందా? అయితే పవన్ అభిమానులు మాత్రం కాటమరాయుడు పక్కా హిట్ అని అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.